బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ టూర్ కు వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఈసారి దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైసెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందులో పొందుపరిచారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు. ఈసారి దావోస్ టూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటినే మేడారం సమ్మక్క సారక్క గద్దెల పునఃప్రారంభించిన తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి బయలుదేరారు. విమానాశ్రయం నుంచి దావోస్ పర్యటన 5 రోజుల పాటు జరిగేటువంటి దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా బయలుదేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేష్ రంజన్ తో పాటు సంజయ్ కుమార్, అదేవిధంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి కూడా బృందం ఈ రోజు దావోస్ పర్యటనకు బయలుదేరడం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ కూడా దావోస్ పర్యటనకు బయలుదేరారు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్ జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నటువంటి వివిధ రంగాల ప్రతినిధులతో పాటు సీఎం వారందరితో కూడా భేటీ కావడం జరుగుతుంది. ముఖ్యంగా విజన్ 2047 సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తెలంగాణ రైజింగ్ 2047 లో అనేక రంగాల పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దాంట్లో చాలా మంది వివిధ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిన నేపథ్యంలో ఈ యొక్క పర్యటన కూడా తీవ్రంగా దానికి సంబంధించిన విషయంలో కూడా తీవ్రంగా ఉపయోగపడే అవకాశం. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పరిశ్రమల విస్తరణ, ఐటీ, అదేవిధంగా ఏఐ, లైఫ్ సైన్స్ తయారీ రంగ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క దావోస్ పర్యటనలో వారితో చర్చించే అవకాశం ఉంది. ప్రపంచానికి మొత్తం కూడా విజన్ 2047 ఉన్నటువంటి అనుకూలత దావోస్ వేదికగా ప్రపంచాన్ని చేర్చాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా చేరేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా అటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి దావోస్ పర్యటనలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కొద్దిసేపటిమే బయలుదేరింది. 4 రోజుల పాటు ఈ నెల 20 నుంచి దాదాపు 4 రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి అమెరికాలో వెళ్తారు. అమెరికాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దావోస్ పర్యటనలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంతర్జాతీయ పెట్టుబడిదారులందరూ కూడా గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూనిలివర్ కావచ్చు, హనీవెల్, అదేవిధంగా ఎలియోరియన్, దేవాస్య, టాటా గ్రూప్, టీసీ వరల్డ్, ఇన్ఫోసిస్ అంటే ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా భేటీ కావడం జరుగుతుంది. పలు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్టుబడులు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించే విధంగా ఈ యొక్క దావోస్ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దావోస్ పర్యటనలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు, మరోవైపు ప్రభుత్వ కార్యదర్శులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి బృందం కూడా దావోస్ పర్యటనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సునీల్, అలాగే నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పాలసీ ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి? విజన్ 2047 లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థను బలోపేతం 3 ట్రిలియన్
2047 నాటికి 3 ట్రిలియన్స్ ఎకానమీ చేరుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించింది. టీచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే నేపథ్యంలో ఈ దావోస్ పర్యటనలో కూడా విజన్ 2047 సంబంధించిన అంశాలు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ పెట్టుబడిదారులు, గూగుల్ సంస్థ సీఈఓ కావచ్చు, మరోవైపు టాటా కంపెనీ సీఈఓ కావచ్చు, వీరందరూ కూడా వచ్చి వారితో విడివిడి సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ ను కూడా స్పష్టంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఫార్మా రంగం సంబంధించిన దాని విషయంలో కూడా ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ లో ఇప్పటికే ఫార్మా రంగానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఫార్మా సంబంధించిన విషయాలపై కూడా ఈ దావోస్ పరిస్థితిలో కూడా చర్చించే అవకాశం ఉంది. పెద్ద స్థాయిలో ఒక ఐటీ హబ్గా, మరోవైపు ఫార్మా హబ్గా హైదరాబాద్ ని తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.